దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తూ టీచర్స్కు టీచర్స్ డే శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నాను. ఈ దినమంతా కూడా మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నీ చిత్తమే నెరవేరుగాక. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే సమర్పణను నేర్చుకోవాలి అంటే మనము ఎక్కడికో వెళ్ళనక్కర్లేదు. కన్నులెత్తి దైవ కుమారుని వైపు చూస్తే చాలు. ప్రియులారా, తాను అనుభవించిన శ్రమల ద్వారానే ప్రభువు విధేయత, లొంగుబాటు తత్వం అలవర్చుకున్నాడు. తన కాలమందంతటిలోనూ ప్రభు తండ్రి చిత్తానికే లోబడి ఉన్నాడు. ఆయన మాటలలోనే, ఓ తండ్రి, నా ఇష్టం కాదు నీ చిత్తమే జరగనియ్యి. ప్రియులారా, గులాబీ పువ్వు నేలపై పడి త్రొక్కివేయబడినట్లు అన్నిటికన్నా మిన్నగా మనల్ని గురించి మాత్రమే ఆలోచిస్తూ మన పూర్తి భారాన్ని మోస్తూ ఎంతగానో ప్రభువు నలిగిపోయాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 26 నుండి 38 వచనాలు మనం చదివినప్పుడు ఎంత నమ్రత కలిగినదైనా కన్యమరియ దూత వర్తమానానికి విధేయతతో స్పందించలేకపోయింది. ఎందుకంటే తన జీవితానికి అది ఎంతో హానికరం. అయినా ప్రభువు దాసురాలుని కనికరించు, నీ చిత్త ప్రకారమే నాకు జరుగునుగాక అని కన్యమరియ దూతతో చెప్పిన మాటలు మనం చూస్తున్నాం. ప్రియులారా, కొన్నిసార్లు దేవుడు మనల్ని ఉపయోగించుకొనక పూర్వమే మన నుండి స్వయం ప్రకాశం కోరుతూ ఉంటాడు. తరచుగా నా ఇష్టము కాదు తండ్రి, నీ చిత్తమే నెరవేరుగాక అని చెప్పవలసి వస్తుంది. ప్రియులారా, యేసు ప్రభువారు మనకు నేర్పింది గమనిస్తే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచుబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నీ చిత్తము నెరవేరుగాక అని మత్తయి 6వ అధ్యాయం 9 నుండి 10 వచనాలలో ప్రభువు నేర్పిన ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, కనుక దినదినం మన ప్రార్థన ఈ రీతిగా ఉండాలి. తండ్రి, నా జీవితంలో నీ చిత్తం నెరవేరుగాక, నా కుటుంబంలో నీ చిత్తం నెరవేరుగాక, నా క్రియలలోనూ నా వృత్తిలోనూ పరిచర్యలోను మరియు నా జీవితమందంతటిలో నీ చిత్తము జరుగునుగాక. ప్రియులారా, ఈ రీతిగా మనం ప్రార్థించగలుగుతున్నామా? లేదంటే నేటి దినము నుండి ఇట్టి ప్రార్థన చేయడానికి ఇష్టపడదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనములో, చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకుని మిమ్మను అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని వ్రాయబడింది. కనుక మనము దేవునికి సమర్పించుకుందాం, ఒకరికొకరు లోబడి ఉందాం. తగిన సమయంలో ఆయన వలన ఘనత పొందులాగున ప్రభునందు భయభక్తులతో మెలుగుతూ దైవుని చిత్తానుకూలముగా జీవించడానికి సిద్ధపడదాం. నీ చిత్తమే
నెరవేరుగాక అని ప్రార్థిద్దాం. దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీ స్తోత్రాలు. ఇదను రాత్రంతయు కాపాడి సంరక్షించి ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి నాయన. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి తండ్రి. నీ స్తోత్రాలు. పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను ఆశీర్వదించండి. నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి అనుగ్రహించండి తండ్రి. నీ సేవ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించి ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో మీరుండండి. ప్రతి ఒక్కరి జీవితంలో నీ సన్నిధిని తోడుగా ఉంచి ప్రభువా, సమస్తము కూడా నీ చిత్తానుకూలముగా మీరు జరిగించండి. నీ పరలోకపు దీవెనలు ఈ ప్రాతకాలపు ఆరాధనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని, ఈ దిన దీవెనలతో నింపమని, ప్రాముఖ్యంగా నేటి దినాన టీచర్స్ డే జరుపుకునేటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. వారి యొక్క తండ్రి ఉద్యోగంలో మీరు తోడై ఉండండి. వారి విద్యాబోధన అంతటిలో నీ ఆత్మీయ నడిపింపును వారికి అనుగ్రహించండి. వారి యొక్క విధి నిర్వహణలో మీరు తోడై ఉండి టీచర్స్ అందరికీ కావలసిన ఆయురారోగ్యములను దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండునుగాక. ఆమేన్.